ఎవరి నెంబర్ అంటున్నారు సార్ ఒకసారి చూపించండి. ఇన్ఛార్జ్ తీసుకున్నా. ఇన్ఛార్జ్ అంటే హెడ్ మాస్టర్ గంగాధర్ సార్. ఘోరంగా ఉన్నాయి రైస్ కూడా. ఇది అయితే టూ మచ్ రైస్ చూడు. ఇలాంటి రైస్ పిల్లలకు పెడితే పాత రైస్ అనేది ముక్క పట్టిన రైస్. అరే ముక్క పట్టిన రైస్ చూడు కనబడుతుంది. కూరగాయలు ఇలాంటి కూరగాయలు పిల్లలు పెడితే ఏముంటుంది? నేను ఆ పిల్ల అంటుంటే మాకు అర్థం కాలే. అన్నం బాగుంటుందా? బాగుంటుంది. కూర బాగుంటుందా? పురుగులు వస్తున్నాయని చెప్పి వచ్చాయా మీకు ఎప్పుడన్నా? పురుగులు వచ్చినాయా? రాళ్ళు కూడా వస్తున్నాయా? చిన్నవా పెద్ద? ఎంత సైజు ఉంటాయి రాళ్ళు? అంతున్నాయా? ఓకే. మళ్ళీ ఒకసారి చెప్పు. నీ పేరు చెప్పు. నీ పేరు ఎందుకు వచ్చిన పొజిషన్కి? ఎవరి మీద? ఏ స్కూల్ నీది? గవర్నమెంట్ స్కూలా? ఎక్కడది? డైలీ పురుగులు అన్నం వస్తుందా అని కేసు పెట్టడానికి వచ్చినావా? ఎన్నో క్లాస్ నువ్వు? ఎన్నో క్లాసు? 4th క్లాస్. ఓకే. నువ్వు కేసు పెట్టడానికి వచ్చావా స్కూల్ మీద? ఎవరి నెంబర్ అంటున్నారు సార్ ఒకసారి చూపించండి. ఇన్ఛార్జ్ తీసుకున్నా. ఇన్ఛార్జ్ అంటే హెడ్ మాస్టర్ గంగాధర్ సార్. ఘోరంగా ఉన్నాయి రైస్ కూడా. ఇది అయితే టూ మచ్ రైస్ చూడు. ఇలాంటి రైస్ పిల్లలకు పెడితే పాత రైస్ అనేది ముక్క పట్టిన రైస్. అరే ముక్క పట్టిన రైస్ చూడు కనబడుతుంది. కూరగాయలు ఇలాంటి కూరగాయలు పిల్లలకు పెడితే ఏముంటుంది? నేను ఆ పిల్ల అంటుంటే మాకు అర్థం కాలే. అన్నం బాగుంటుందా? బాగుంటుంది. కూర బాగుంటుందా? పురుగులు వస్తున్నాయని చెప్పి వచ్చాయా మీకు ఎప్పుడన్నా? పురుగులు వచ్చినాయా? రాళ్ళు కూడా వస్తున్నాయా? చిన్నవా పెద్ద? ఎంత సైజు ఉంటాయి రాళ్ళు? అంతున్నాయా? ఓకే. మళ్ళీ ఒకసారి చెప్పు. నీ పేరు చెప్పు. నీ పేరు ఎందుకు వచ్చిన పొజిషన్కి? ఎవరి మీద? ఏ స్కూల్ నీది? గవర్నమెంట్ స్కూలా? ఎక్కడది? డైలీ పురుగులు అన్నం వస్తుందా అని కేసు పెట్టడానికి వచ్చినావా? ఎన్నో క్లాస్ నువ్వు? ఎన్నో క్లాసు? 4th క్లాస్. ఓకే. నువ్వు కేసు పెట్టడానికి వచ్చావా స్కూల్ మీద? ఎందుకు పోలా మీరు స్కూల్కి? ఈరోజు ఇచ్చిరా టీసీ? నీకు టీసీ ఇస్తామన్నారా?